డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. నాంపల్లి ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుతం పరీక్షలకు సంబంధించిన అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఏంటి అప్డేట్? ఎగ్జామ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది? థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించి మొదటి ఘట్టం ఈరోజు ప్రారంభమైందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా ప్రశాంతంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్కి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది అటు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా తమ భవిష్యత్తుకు సంబంధించినటువంటి మొదటి ఘట్టంలో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయబోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. ఎక్కడైతే అమీర్పేట అదేవిధంగా ఎస్ఆర్ నగర్కి సంబంధించినటువంటి కాలేజీల వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ప్రశాంతంగా అయితే ఎగ్జామ్స్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1532 ఎగ్జామ్ సెంటర్స్లో విద్యార్థులంతా కూడా పరీక్షలు రాయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. 1532 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా నాంపల్లిలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డులో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి పరిశీలన ప్రస్తుతం అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయాన్నే ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి సెక్రటరీ కృష్ణాదిత్య కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి 1532 సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ కూడా ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ కూడా సక్రమంగా ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి దాదాపు 30,000కు పైగా కూడా ఇన్విజిలేటర్లు పర్యవేక్షణలు ఈ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ముఖ్యంగా 1532 సూపరింటెండెంట్స్తో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకి ఈ పరీక్షలన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి గ్రేస్ పీరియడ్ కూడా 5 నిమిషాలు ఇవ్వడం జరిగింది. 9-5 నిమిషాల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అలౌ చేస్తారు. ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా 8:30 లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలంటే కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఎందుకంటే గతంలో ఇంటర్మీడియట్ కానీ అదేవిధంగా మరొక వైపు 10th సంబంధించినటువంటి పేపర్స్ బయటకు రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో అటువంటి ఏర్పాట్లు ముఖ్యంగా అటువంటి అవకతవకలకు జరగకుండా ఈసారి పకడ్బందీగా పరీక్షల్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్కి సంబంధించినటువంటి విద్యార్థులంతా ఈరోజు మొదటి రోజు కావడంతో ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఉదయం 7 గంటల ముందే ప్రతి ఒక్కరు కూడా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకొని తమకు ఇచ్చినటువంటి రూమ్లను ముందుగానే వారంతా కూడా చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో ఇంటర్మీడియట్ బోర్డు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు రైట్. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు కదా, మరి అంటే ఒక పక్క టెంపరేచర్స్ కూడా ఎండ తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అదేవిధంగా పరీక్షా కేంద్రాల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది?
ముఖ్యంగా అందుకే ఒకవైపు రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి విద్యార్థి కూడా వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా వారికి ఎప్పటికప్పుడు కూడా వాటర్ అందుబాటులో ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బోర్డు అధికారులంతా కూడా ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించినటువంటి సిబ్బందికి ఒకటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రతి ఏర్పాట్లను కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అస్వస్థకు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయడంతో పాటు వారికి కావాల్సినటువంటి వాటర్ సదుపాయాలతో పాటు ఇతర సదుపాయాలన్నింటిని కూడా కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పటికే ఒకవైపు కృష్ణాదిత్య ఉదయం నుంచి అంటే 9 గంటలకి ఎగ్జామ్ ప్రారంభమయ్యేటటువంటి ముందు నుంచి ఆయన 1532 సీసీ కెమెరాల్లో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి సిబ్బందితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా తమ పిల్లలకు సంబంధించి ప్రతి తల్లిదండ్రులు కూడా ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకురావడం అదేవిధంగా వారిని అందరినీ కూడా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసే విధంగా కూడా ఒకవైపు సిబ్బంది కానీ మరొకవైపు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి 12 గంటల వరకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా విద్యార్థులు ఏ విధంగా మాట్లాడతారనేది చూడాలి. ఎందుకంటే ముందుగా వాళ్ళు పరీక్షలు రాసినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల పైన మనకి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.